నమస్తే. వెల్కమ్ టు మన ఏపీ. నిన్న పొలిటికల్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఒక అంశాన్ని బయటకు తీసుకొచ్చారు. మళ్ళీ జన్మభూమి కమిటీలు స్టార్ట్ చేయబోతున్నాం. ఖచ్చితంగా మాకు కొన్ని దాతల సహాయం కావాలి ఏపీని డెవలప్ చేసుకోవడానికి, అభివృద్ధి చేయడానికి అని చెప్తున్నారు. జన్మభూమి కమిటీ 2 అని దానికి ఏదో పేరు పెట్టడం కూడా జరిగింది. మరి అంటే గతంలో ప్రజలు ఆ జన్మభూమి కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి కూడా మనం చూసాము. ఎందుకంటే ఆ విలేజ్ లో ఎవరైతే పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారో లేదా టీడీపీ సీనియర్ నాయకులని చలామణి అవుతున్నారో వాళ్ళు ఏదైతే సంక్షేమం ప్రజలకు అందాల్సింది అది డైవర్ట్ చేశారని కొంత ఆ మధ్యన పుకార్లు కూడా జరిగినాయి. చాలా మంది ఇబ్బంది పడ్డారు ఈ జన్మభూమి కమిటీల ద్వారా. అసలు ఈ జన్మభూమి కమిటీలు వస్తాయన్న ఆలోచనే జనాలకి చాలా భయం వేసింది. ఎందుకంటే అప్పట్లో దోపిడీ అలా జరిగింది విలేజ్ స్థాయిలో. మరి దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థని జగన్ మార్చిన తర్వాత మళ్ళీ మీరేమన్నారు, వాలంటీర్ వ్యవస్థనే మేము కంటిన్యూ చేస్తాం. ఆ 10,000 వాళ్ళకేదో కనీస వేతనం పెట్టి ఆ వాలంటీర్ వ్యవస్థనే కంటిన్యూ చేస్తాం. ఈ జన్మభూమి కమిటీలు అవి ఉండవు అన్నట్టుగానే మీరు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ జన్మభూమి కమిటీలు అంటే మరి గతంలో ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడ్డారో మరి ఆ ఇబ్బందులు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ రీక్రియేట్ అవుతాయా మళ్ళీ ఆ ఇబ్బందులు? ఎందుకంటే పెత్తనం అనేది ఒక చేతిలోకి వెళ్తుందా అనేది ఒక అంశం. ఒక అంటే ఆలోచించాల్సిన అంశం ఇందులో. ఎందుకంటే జన్మభూమి కమిటీ ద్వారా చాలా మంది ఇబ్బందులు పడ్డారు గతంలో. ఏదైతే ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన వాళ్ళకంటే వాళ్ళ సొంత వాళ్ళకి ఇచ్చుకున్నారని రకరకాల అంటే కొన్ని కమ్యూనిటీ వాళ్ళకే వెళ్ళినాయి కొన్ని ఇల్లులు అని చెప్పేసి కొంతమంది ఏదైతే ఆ ఏ వైసీపీ వాళ్ళకి వెళ్ళలేదు లేకపోతే వేరే పార్టీ వాళ్ళకి అందలేదని కొంత అంటే విలేజ్ స్థాయిలో ఈ జన్మభూమి కమిటీ అనేది చాలా గొడవలకి తావదీసింది ఆ టైంలో. మరి అంటే ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు ఆ టైంలో. మరి మళ్ళీ ఇప్పుడు ఇదే జన్మభూమి కమిటీని తీసుకొస్తా అంటున్నారు. మరి ప్రజల పరిస్థితి ఏంటి? మరి ఈ జన్మభూమి కమిటీలో ఏమన్నా రిస్ట్రిక్షన్స్ పెడతారా? ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి కొంత వైసీపీ నేత సాగర్ గారు, కానబోయిన సాగర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం వైసీపీ నేతలతో. అసలు వాళ్ళు ఏమంటారు దీని గురించి? ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ వైసీపీ స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పడం జరిగింది. సో మరి ఈ వాలంటీర్ వ్యవస్థ పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. ఒక అంశము ఇప్పుడు జన్మభూమి కమిటీ 2 అని చెప్పి మళ్ళీ నేను చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ బ్యూరో సమావేశంలో మాట్లాడటం జరిగింది. అవునండి. మరి జన్మభూమి కమిటీ ద్వారానే చాలా మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. కొన్ని కమ్యూనిటీలకి చౌదరీస్ అన్న వాళ్ళకి లేదంటే ముఖ్య నేతలకి పథకాలు అందేవి అప్పుడు అనేది కొన్ని అప్పుడు ఇబ్బందులు కూడా వచ్చినాయి అప్పుడు. అవునండి. తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థ స్టార్ట్ చేసిర్రు. వీళ్ళు తర్వాత కంటిన్యూ చేస్తామని కూడా చెప్పడం జరిగింది అప్పుడు. మళ్ళీ ఇప్పుడు గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీలు వేస్తే మరి ప్రజల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఉన్న ఫలంగా జన్మభూమి కమిటీ ఎందుకు తెస్తున్నారు అనేది కూడా ప్రజల్లో కానీ పార్టీలో కానీ ఒక ప్రశ్నలు ఉత్పన్నమైనాయి కొత్తగా. ఏమంటే పేరుకు కూటమి ప్రభుత్వంగా వీళ్ళు పరిపాలిస్తున్నారు కానీ జనసేన ప్రాబల్యం ప్రజల్లో ఎక్కువైపోతుంది. వాళ్ళు పార్టీ సభ్యత్వం ఇవన్నీ ప్రజల్లో పాలు తెచ్చుకొని పోతున్నారు. వీళ్ళేమో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు చేస్తా వీళ్ళు ప్రాబల్యం వీళ్ళు పెంచుకుంటున్నారు. బీజేపీ వాళ్ళు పెద్దన్న పాత్ర పోషించుకుంటూ వాళ్ళ పొలంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి జన్మభూమి కమిటీలు అనే పేరుతో తీసుకొస్తే పార్టీని పటిష్టం చేసుకోవాలా, పార్టీ చేజారిపోకుండా కార్యకర్తలు చేజారిపోకుండా అనేది కొత్త ప్రణాళికతో చంద్రబాబు నాయుడు ముందుకు వస్తున్నారు. అంటే ఈ జన్మభూమి కమిటీలో జనసేన వాళ్ళు చేరతారా, బీజేపీ వాళ్ళు చేరతారా, టీడీపీ వాళ్ళు చేరతారా అనేది ఒక క్లారిటీ లేదు ఇప్పటి వరకు. అదే 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి ఉన్నాయి. ఇప్పుడు దేనికైనా కూటమి ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు వాళ్ళకి రేషియో ఉంటుంది. జనసేనకు రేషియో ఉంది, బీజేపీకి రేషియో ఉంది, టీడీపీకి రేషియో ఉంది. అవును. ఇప్పుడు ఈ కమిటీలో జనసేన ఉంటుందా, బీజేపీ ఉంటుందా, టీడీపీ ఉంటుందా, అది కూడా స్పష్టంగా తెలియజేయాలి కదా. అవును. ఇది కేవలం కార్యకర్తల్ని పెంచి పోషించే కమిటీ అనేది గతంలో ప్రజలు కూడా తేల్చారు. అవును. అసలు పతనం అయిపోవడానికి కూడా ఒక రకంగా కారణం టీడీపీ పార్టీ
జన్మభూమి కమిటీలు అని చెప్పి వాళ్ళ పరిశీలకులు పాలిటీ బ్యూరో సభ్యులు కూడా ఆ రోజుల్లో చాలా మంది మాట్లాడారు. అవును. ఇప్పుడు కూడా ఈ జన్మభూమి కమిటీల ద్వారా ఉమ్, ఈ పెత్తనం వీళ్ళ చేతుల్లోకి తీసుకొని జనసేన పార్టీని ఒక రకంగా ప్రజల్లో దూరం చేయాలనే భావన. ఇప్పుడు జన్మభూమి కమిటీలు అని అంటే వేసిన తర్వాత ప్రజలు ఎవరికి దగ్గర అవుతారు? జన్మభూమి కమిటీకి దగ్గర అవుతారు. అవును. ఇప్పుడు దాకా వైఎస్ఆర్సీపీ వేసిన వాలంటరీ వ్యవస్థను విమర్శించి ఉమ్, వాలంటీర్లను తీసేసి ఉమ్, ఎన్నికల ముందేమంటే మీరే మా రేపు ప్రత్యక్షమైన మార్గం చూపించేది మీరే చేయాలని, మీకు భవిష్యత్తు కూడా చూపిస్తాం, మీకు 10,000 జీతం కూడా పెంచుతాము, టీడీపీ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ కూటమి వచ్చినా కూడా వాలంటరీ వ్యవస్థను ఎటువంటి పరిస్థితుల్లో తీసేది లేదని చెప్పి ప్రతి ఒక్క నాయకుడు, అంటే చంద్రబాబు నాయుడు గారితో సమానంగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా అలానే చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్క ఎలక్షన్ కమిటీలో ప్రతి ఒక్క అభ్యర్థి అదే చెప్పారు. ఉమ్, అంటే ఈ వాలంటరీ వ్యవస్థ దేశంలోనే ప్రథమంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన తర్వాత ఉమ్, నరేంద్ర మోడీ కూడా దీని మీద చూస్తున్నారు వాళ్ళ చూపు. ఉమ్, ఇటు పక్క తమిళనాడు స్టాలిన్ గారు చూస్తున్నారు. రైట్. ప్రతి ఒక్క ఇప్పుడు మమతా బెనర్జీ, ఇటు పెద్ద కేజ్రీవాల్, అంటే స్వయం కృషి కలిగిన ఒక మంచి విజన్ కలిగిన నాయకులందరూ కూడా వాలంటరీ వ్యవస్థను పెట్టుకోవాలనే మార్గానికి వచ్చేసారు. అచ్చా. అవును. ఈ రోజు వాలంటరీ వ్యవస్థ లేకపోతే మేము ఇదే చెప్తున్నాను. ఇప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం సూపర్ 6 బాగా చేసామని అనుకుంటున్నారు. మళ్ళీ జన్మభూమి కమిటీ ముందు 2 అని పెట్టబోతున్నారు. వీళ్ళందరినీ ఇంటింటికి పోయి మా పరిపాలన ఎలా ఉంది, మేము సూపర్ 6 బాగా చేస్తున్నామా లేదా, జన్మభూమి కమిటీ మళ్ళీ చెప్పబోతున్నామని చెప్పి ఇంటింటికి పోయి ఒక సర్వే చేసి జన్మభూమి కమిటీ పెట్టమనండి. ఈ రోజు ప్రజలు ఇంచుమించుగా బయటపడడం లేదు కానీ చాలా వ్యతిరేకత ఉన్నారు. అవును. అంటే పెన్షనర్స్ వరకు వీళ్ళేదో సచివాలయ సిబ్బందిలో ఏదో సజ్జన భజ్జన చేసి పెన్షన్ మిగతా పనులన్నీ రైట్. ఇంతకు ముందు ఏదన్నా కావాలనంటే ఒక సర్టిఫికేట్ గానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ గానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ గానీ, ఒక కరెంట్ బిల్లు గానీ, లేకపోతే అసెస్మెంట్, ఇంటి పన్ను గానీ ఏదైనా కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారా ఆ పోలేని వాళ్ళు మధ్యతరగతి కుటుంబీకులు ఈ ట్రాన్స్పోర్ట్ అనేది ఈ రోజు చాలా కాస్ట్లీ అయిపోయింది. అవును. కాబట్టి వాలంటీర్ల ద్వారా పటిష్టంగా వీళ్ళకి అన్ని పనులు జరిగిపోతున్నాయి. అవును. ఒక జవాబుదారితనం ప్రభుత్వం తీసుకుంది. అవును. 50 మందికి అనేది ఒక వాలంటీర్. సార్, ఆ వ్యవస్థని మీరు ఫస్ట్ వాలంటరీ వ్యవస్థ కాదంటే ప్రజలు తిరుగుబడతారనే ఉద్దేశంతో వాలంటరీ వ్యవస్థకు మద్దతు తెలిపి వాళ్ళకు 10,000 ఇస్తానని ఈ రోజు వాళ్ళకి ఉద్యోగాలు లేని పరిస్థితులు, అంటే వాళ్ళందరినీ వీధిలో వేసేసారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ పోయినట్టే. ఇప్పుడు జన్మభూమి కమిటీ 2 అంటే ఇప్పుడు మీ కార్యకర్తలకు మీరు ఇచ్చుకుంటున్నారా? ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఒక సర్వే చేయమనండి, ఒక శ్వేతపత్రం విడుదల చేయమనండి, లేకపోతే ఒక ఎంక్వైరీ చేయమనండి. ఇప్పుడుండి ఆల్మోస్ట్ ఆల్ వాలంటీర్స్ లో ఎక్కువ తెలుగుదేశం వాళ్ళకే ఇచ్చారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇవ్వాలనంటే ఆయన దాన్ని వ్యతిరేకించారు. ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, ఈ కులం లేదు, ఆ కులం లేదు, ఎవరికైనా ఇచ్చేయాల్సిందే, ఎక్కువ తెలుగుదేశం వాళ్ళకే ఇవ్వండి, తర్వాత మిగిలితే మనం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తీసుకోమని ఒక మెసేజ్ ఇచ్చారు ఆయన. ఇప్పుడు అభివృద్ధికి వాలంటీర్స్ ఎక్కువ టీడీపీ వాళ్ళే ఉన్నారు. ఇంకో పాయింట్ అండి, ఇప్పుడు అభివృద్ధికి దాతల సహాయం కావాలని చెప్పేసి ఇప్పుడు సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి అభివృద్ధికి దాతల సహాయం అంటే ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తానని డైరెక్ట్ గా చెప్తున్నట్టు. ఎలక్షన్ ముందు ఏమంటే నేను భవిష్యత్తు నిర్ణయించేవాడిని, భవిష్యత్తు అంతా నేను ఫండ్స్ ఎలా తీసుకురావాలా, సంపదను ఎలా పెంచాలా, దానికి నేను మెగా విజన్ అని చెప్పుకుంటా వచ్చారు. దానికి కూడా మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చెప్పారు, ఆయనతో నేను చేరడానికి ప్రధాన కారణం ఆయన అనుభవం, ఆంధ్రప్రదేశ్ పనిచేస్తుంది, ఎలా సోర్సెస్ మన సంపదను ఎలా పెంచాలా ఏంటి అనేది చంద్రబాబు నాయుడుకు ఉన్నంత విజన్ ఎవరికి లేదని చెప్పారు. సరే, ప్రజలు నమ్మారు, నమ్మించారు, ఏదో ఒకటి వాటితోటి ఏదో ఒకటి జరిగింది. ఈరోజు దాతలు వచ్చి ఏం చేయగలరండి? ఇది ఏమన్నా అన్నదానవా? ఏమో 10 రోజులు పెట్టండి అని అంటే ఇస్కాన్ వాళ్ళకి అప్పచెప్పడం. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు కూడా ఇస్కాన్ వాళ్ళకి అప్పచెప్పారంట. వీళ్ళ ఫండ్ ఎంత అనేది తెలియట్లేదు. ఇస్కాన్ వాళ్ళకి ఫండ్స్ ఎవరు ఇస్తారు? టీడీపీ వస్తుందా, గవర్నమెంట్ ఇస్తుందా? ఎవరిస్తారు అన్నా
ఏంది అన్న, దాతలు ఇస్తే జరిగే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లేదండి. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి అబద్ధాలు చెప్తే ఆయన ఎప్పుడో ఇదయ్యాడు. మొన్న కూడా ఆయన మా కార్యకర్తలు కూడా అదే చెప్పాడు, అబద్ధాలు చెప్పి వచ్చినప్పుడు మీరు చులకన అయిపోతారు ప్రజల్లో, మనకు వద్దు, ఆ ప్రభుత్వం లేకపోయినా కూడా మనం ఇలాగే ఉన్నామని అన్నారు. కానీ ఇలా చెప్పాలని ఆయన ఎక్కడ కూడా చెప్పలేదు. దాత సహాయం చేయడం అనేది ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఇది పక్కా కూడా జన్మభూమి కమిటీలో ముందు వాళ్ళు ప్రారంభించారంటే జనసేన వాళ్ళు జన్మభూమి కమిటీలో చేరుతారా, జన్మభూమి కమిటీ టీడీపీకి చెందిందా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిందా, కుటుంబ ప్రభుత్వానికి చెందిందా అనేది కూడా ఒక క్లారిటీ ఇవ్వాలా. అది గవర్నమెంట్ అండర్ లో నడుస్తా లేదా స్వతహాగా వాళ్ళు ప్రైవేట్ గా నడిపిస్తారా అనేది తెలియాలి ఫస్ట్. క్లారిటీ కదా, అంటే టీడీపీకి సంబంధించిన జన్మభూమి కమిటీనా లేకపోతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి సంబంధించిన జన్మభూమి కమిటీ అనేది తెల. అంటే జన్మభూమి కమిటీ అంటే టీడీపీ అనే లెక్క. రైట్. ఆ మార్కుని జనసేన ఒప్పుకుంటుందా, బీజేపీ ఒప్పుకుంటుందా, లేకపోతే దానికి ఏమైనా పేరు మార్చుతారా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలకు చాలా వాటి పేర్లు మార్చేస్తున్నారు. అవును. ఆయన బుల్లెట్ ప్రూఫ్ కారు మాత్రం ఆయన తీసుకున్నాడు. విచిత్రంగా ఉంది కదా. అవును. ఆయన వాడిన బుల్లెట్ ప్రూఫ్ కారు ఏమంటే సీఎం గారు తీసుకున్నారు. ఆయన పథకాలకేం పేర్లు మార్చేస్తున్నారు. కొత్త బుల్లెట్ ప్రూఫ్ కారు వాడుకోవచ్చు కదా వాళ్ళు. అంటే ఒక మాజీ సీఎం కూడా ఒక పాత బుల్లెట్ ప్రూఫ్ కారు ఇస్తారంటే ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ పరిస్థితి ఎలా ఉందంటే కొత్త బుల్లెట్ ప్రూఫ్ కారు కూడా తెలలేని పరిస్థితుల్లో, కొనలేని పరిస్థితుల్లో ఉండే దాతలు వచ్చి ఆంధ్రప్రదేశ్ ఏం చేయగలరు, ఎలా ముందుకు తీసుకెళ్లరు, దాతలు ఎంతవరకు చేయగలరు? ఒక 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు, ఒక సంవత్సరం అన్నదానం చేయమంటే చేయగలరు. అవును. దాతలు అంటే ఏ టైప్ ఆఫ్ దాతలు, ఎవరు దాతలు అనేది ఎవరు అసలు? ఇండస్ట్రీలా, రాజకీయ నాయకుల, లేకపోతే కాంట్రాక్టర్స్? ఎవరు ఈ దాతలని? ఎవరు అంటే వీళ్ళు పెంచి పోషించిన వాళ్ళు ఎవరన్నా వచ్చి ఇవ్వాలనే? వాళ్ళకి ఈ రోజు ఒక 1 కోటి రూపాయలు ఇస్తే ఆయనకి ఏం వర్క్స్ ఇవ్వాలి వీళ్ళు మళ్ళీ? రైట్. ఇవన్నీ కూడా ప్రశ్నలు అవుతున్నాయి. ఇప్పుడు జనసేన వాళ్ళు కూడా జన్మభూమి కమిటీ మాకు సంబంధాలు లేదు అని కూడా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, ఉంటారు. సో ఇప్పుడు వైసీపీ నాయకులు ఏం చెప్తున్నారంటే ఈ జన్మభూమి కమిటీ అనేది ఓకే, కమిటీలు వేస్తారు ఓకే, మరి దీంట్లో ఎవరు ఇంపార్టెంట్ తీసుకుంటారు? ఎందుకంటే జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీలు ఆంధ్రాలో కలిసి ఉన్నాయి. మరి ఈ 3 పార్టీలు జన్మభూమి కమిటీలకు ఓకేనా, లేకపోతే ఈ 3 పార్టీలు కలిపి ఇన్వాల్వ్ అవుతాయి అందులో? మరి ఇవన్నీ కూడా వాళ్ళు రేజ్ చేస్తున్న క్వశ్చన్స్ కూడా కనపడుతున్నాయి. అలాగే ఈ జన్మభూమి కమిటీల ద్వారా చాలా మంది ఇబ్బందులు పడ్డారు గత పాలనలో. మరి ఈసారి మళ్ళీ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టి, వాలంటీర్ వ్యవస్థ సక్సెస్ఫుల్ అయింది కదా, మరి దాన్ని పక్కన పెట్టి మీరు జన్మభూమి కమిటీలు వేయడం అనేది మళ్ళీ ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఒక అంశం. మీరు ఏదైతే డెలివరీ చేస్తానన్న ఫంక్షన్లు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదో సచివాలయం సిబ్బందితో నడిపిస్తున్నారు. మరి మిగతా కార్యక్రమాలు ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కూడా వాలంటీర్ ద్వారా అయ్యే అంశాలు ఇవి. మరి ఇవన్నీ కూడా మరి మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కో లేకపోతే ఆర్టీఓ ఆఫీస్కో పరిగెట్టాల్సిన పరిస్థితి వస్తుందా? మరి ఈ జన్మభూమి కమిటీలో ఇంపార్టెన్స్ ఎవరికి ఉంటుంది? ప్రజలకు నిజంగా వెళ్ళాల్సిన పథకాలు వెళ్తాయా? ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఏదైతే దాతలు అనేది మీరు మాట్లాడడం జరిగిందో, దాతలు అనే పాయింట్ లో ఇక్కడ ప్రైవేటీకరణ చేయబోతున్నామని డైరెక్ట్ గా చెప్తున్నారా? ఎందుకంటే ప్రైవేట్ సంస్థలు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి లేదా దాతలు దానం చేయాలనేది ఒకటి. ఎవరైనా కూడా లాభాలు లేకుండా ఎవరు దానం చేయరు. ఇప్పుడు ఒక 1 కోటి రూపాయలు ఇచ్చారంటే ఖచ్చితంగా అతనికి ఏదో ఒక 5-6 కోట్లు పని ఉంటేనే 1 కోటి రూపాయలు ఇస్తారు. సో మరి ఇది ప్రైవేటీకరణే చేస్తాను అనేది మీరు డైరెక్ట్ గా చెప్తున్నారా? ఇవన్నీ కూడా ఉంటుంది. సో అలాగే మీరిచ్చిన పథకాల విషయంలోకి వస్తే మీరు చాలా చెప్పారు ప్రజలకి. సూపర్ 6 అని చెప్పి చాలా ఏంటంటే అది తీరతాయా లేదని కూడా ప్రజలు ఆలోచించకుండా ఓటేసిన పరిస్థితి. మరి అట్లాంటి సూపర్ 6లు చాలా ఉన్నాయి. మరి ఫ్రీ బస్ ఒకటి, మహిళలకు ఫ్రీ బస్ పెడతా అని చెప్పారు. మరి మహిళలకు ఫ్రీ బస్ సంబంధించి ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఒక సమీక్ష కానీ ఒక మీటింగ్ కానీ, అంటే ఈ సూపర్ 6 సంబంధించి ఒక సమీక్ష కూడా జరగని పరిస్థితి. ఇంకా మీరు ఈ జన్మభూమి కమిటీలు వేస్తాను, లేదంటే మా వాళ్ళకి నేను నామినేటెడ్ పోస్టుల గురించి ఆలోచిస్తున్నాం, నామినేటెడ్ పోస్టులు ఇస్తాము, ఇవి మాట్లాడుతున్నారు తప్పితే అసలు మేము ఇచ్చింది ఏంటి, ఇందులో ఎన్ని చేస్తున్నాం, ఇప్పుడు అసలు ఎన్ని జరుగుతున్నాయి, అసలు ఏం జరిగింది, అసలు దీంట్లో ఎంతవరకు డెవలప్మెంట్ ఉంది, ఈ సూపర్ 6లో ఏమేమి అమలు చేయబోతున్నాం అనేది చెప్పలేదు. మరి ఫింక్షన్ వరకు మీరు చేయడం జరిగింది. మరి 4,000 చేస్తాను, 4,000 ఫింక్షన్ ఇస్తున్నారు. మరి ఫ్రీ బస్, మహిళలకు ఫ్రీ బస్ చేస్తా అన్నారు. మరి దాని మీద ఇప్పటికీ కూడా చాలా మంది మహిళలు
అడుగుతున్నారు. ఫ్రీ బస్‌కి సంబంధించి ఇప్పుడు దాకా ఎక్కడ కూడా ఒక సమీక్ష లేదు, ఒక మీటింగ్ లేదు. ఏంటి చేస్తామనా? చేయమనా? ఏదో ఒక విషయం అయితే చెప్పాలి. మరి అది లేదు. మరి నిరుద్యోగ భృతి 3000 ఇస్తామని చెప్పారు మరి. నిరుద్యోగులకి చాలా మంది ఆంధ్రాలో నిరుద్యోగులున్నారు. ఆంధ్ర నిరుద్యోగులు చాలా మంది హైదరాబాద్‌కొచ్చి ఏదో ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి 10,000కి, 20,000కి పని చేసుకునే పరిస్థితి ఉంది మరి. మరి ఆంధ్రాలో మరి ఉద్యోగాలు కేటాయిస్తామని చెప్పారు. మరి డిఎస్‌సి, మెగా డిఎస్‌సి అన్నారు. అది ఓకే. మరి అది ఎంతవరకు ఆహ్, ఇది జరుగుతుందనేది ఒక విషయం. అలాగే నిరుద్యోగులకి 3000 ఇస్తామన్నది 3000 ఎటు పోయినాయి అనేది ఎవరికీ తెలీదు. ఎందుకంటే దీని మీద కనీసం మాట్లాడిన పరిస్థితి కూడా లేదు. ఎవరు కూడా ఒక మంత్రి మాట్లాడలేదు. లేకపోతే ఇప్పుడు ఎవరైతే ఉప ముఖ్యమంత్రి ఉన్నారో ఉప ముఖ్యమంత్రి కూడా ఇక్కడ ఏ సభలో కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. మరి అలాగే 20,00,000 ఉద్యోగాలని చెప్పారు. మరి దీనికి సంబంధించి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఒక అంశం. అలాగే స్కూల్‌కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తా అన్నారు. అంటే ఇంటికి నలుగురుంటే నలుగురికి 60,000 ఇస్తా అన్నారు మరి. మరి 60,000 సంగతి ఏంటి? మొన్న నారా లోకేష్ గారు బయటకొచ్చి మాట్లాడి అమలు చేస్తాం గానీ కొంచెం టైం పడుతుంది. ఇది ఇమ్మీడియేట్‌గా అమలు చేస్తాననే కదా మీరు అధికారంలోకి వచ్చింది. ఇవన్నీ పక్కన పెట్టి గొడవలవుతున్నాయి, లేకపోతే అదవుతుంది, లేకపోతే వైసీపీ వాడు అని తిన్నాడు, ఇసుకలో ఇంత దందా జరిగింది. ఇవంతా కాదు కదా ప్రజలకు కావాల్సింది. ఇప్పుడు ప్రజలు ఇవి కాదు ఇవి చెప్తారని కాదు మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చింది. మీరేదో కొత్తదనంగా ఇప్పుడు ఆంధ్ర వెనకబడిపోయింది, లేకపోతే ఆంధ్ర డెవలప్‌మెంట్ ఆగిపోయింది, అంత దోచుకున్నారు, ఇంత దోచుకున్నారు అని చెప్పిన మీరే, మరి ఇప్పుడు ఏదైతే పథకాలు మీరు చేస్తామన్నారో మీరు ఏం చేస్తున్నారు? అసలు పరిశ్రమలు వస్తున్నాయా? అసలు ఏం జరిగింది? అసలు కనీసం ఒక్క మీటింగ్ అయినా జరిగిందా దీని గురించి? ఈ సూపర్ 6 అమలు చేస్తామన్న దాని మీద ఒక్క మీటింగ్ అయినా జరిగిందా? మరి ఇది ఎంతవరకు అమలవుతుంది? ఎందుకంటే ప్రతి రైతుకి 20,000 ఏటా ఏస్తానని చెప్పారు మరి. మరి గతంలో 13,000 వాళ్ళకొచ్చేది. మరి ఇప్పుడు 20,000 చేస్తా అన్నారు. 7,000 ఎక్కువ ఇస్తా అన్నారు. మరి వాళ్ళ రైతులు వెయిట్ చేస్తారు గదా! పంటొచ్చే టైం ఇప్పుడు. మళ్ళీ వాళ్ళకి పెట్టుబడులు గావాలి. మరి ఏం చేస్తారు వాళ్ళకి? అలాగే మహిళలకి నెలకి 1,500 ఏస్తా అని చెప్పారు మరి. మరి ఈ 1,500 ఎటు పోయినాయి మరి? 1,500 ఏమైంది? నిరుద్యోగ భృతి ఏమైంది? ఫ్రీ బస్ ఏమైంది? ఈటి గురించి మాట్లాడట్లే. ఉచిత గ్యాస్ ఇస్తానని చెప్పారు. సంవత్సరానికి 3 సిలిండర్లు అని చెప్పారు. ఆ గ్యాస్ ఎప్పుడు సంవత్సరంలో ఏ నెలల్లో ఇస్తారు? అదైనా చెప్పాలి కదా! ఇప్పుడు సంవత్సరానికి 3 సిలిండర్లు అంటే ఎప్పుడిస్తారు? ఈ సంవత్సరం మొత్తం వెయిట్ చేయాలా అనేది కాదు కదా! మరి వీటన్నిటికి మీరు ఆన్సర్ చేయాలి. అలాగే ప్రధానంగా ఇది ఎవరికీ తెలియని పాయింట్ ఏంటంటే పూర్ టు రిచ్ ఎవరైతే ఆహ్, పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళని రిచ్ అంటే వాళ్ళకొక ఆసరా కల్పించి వాళ్ళకొక పథకం ద్వారా వాళ్ళకి ఏదైతే ఒక బిజినెస్ పెట్టుకోవడానికి గాని, ఇంకోటో సాయం చేస్తామని చెప్పారు. మరి అది అది దాని పరిస్థితి ఎటుపోయిందో తెలీదు. అలాగే పార్ట్నర్‌షిప్ తీసుకొస్తా అంటే ఇదే విషయంలో పార్ట్నర్‌షిప్ పథకాలు పెడతామని చెప్పారు మరి. ఏమైంది? ఇవన్నీ కూడా అంటే సూపర్ 6కి సంబంధించి ఇప్పటిదాకా కూడా ఎక్కడ ఒక సమీక్ష లేదు. బడ్జెట్ కేటాయించలేదు. ఏమీ లేదు. మరి ఇప్పుడొచ్చి మాకు సహాయం గావాలి, ఆర్థిక సహాయం చేయాలి. ఎవరు చేస్తారు ఆర్థిక సహాయం? ఇప్పుడు ఆంధ్రాలో అసలు ఆర్థికంగా బాలేదనే కదా మిమ్మల్ని కూర్చోబెట్టింది. మీరు సీనియర్ అని చెప్పే కదా మిమ్మల్ని కూర్చోబెట్టింది. మరి అలాంటిది మళ్ళీ సహాయం దాతలు గావాలంటే మరి ప్రైవేటీకరణ చేయబోతున్నారంటే చెప్పండి. ప్రైవేటీకరణ మేము చేయబోతున్నాం డైరెక్ట్‌గా అని చెప్పేసి. ఈ జన్మభూమి కమిటీలని ఇవన్నీ. ఇప్పుడు జన్మభూమి కమిటీల వల్ల ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు గతంలో చాలా చోట్ల మాట్లాడిన పరిస్థితి. చాలా మంది బయటకొచ్చి మాట్లాడిన పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు అదే జన్మభూమి కమిటీలు ఏ రకంగా తీసుకొస్తారు? దీన్ని ఎలా అమలు చేయబోతున్నారు జన్మభూమి కమిటీలు? ఇందులో ఎలాంటి ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది? వాలంటీర్లు 10,000 ఇస్తానన్న వాలంటీర్ల పరిస్థితి. ఇవన్నీ కూడా మాట్లాడాలి. ఖచ్చితంగా వీటన్నిటికి కూడా ఒక ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి. ప్రజలు కూడా ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనకి ఇస్తానన్న వాటి గురించి తప్పితే మిగతావన్నీ మాట్లాడుతున్నప్పుడు మనం ఎంటర్‌టైన్ అవుతున్నాం అనుకుంటున్నాం గానీ, అసలు మనకి ఇస్తానన్న విషయాలు రాజకీయ నాయకులు పక్కన పెట్టి మనల్ని డైవర్ట్ చేస్తున్నారు. సో, ఇవన్నీ కూడా ఆలోచించాలి ఏపీ ప్రజలు కూడా. ఖచ్చితంగా వీటన్నిటికి కూడా జవాబు చెప్పాల్సిన పరిస్థితి. సో, మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ పవన్ సైనింగ్ ఆఫ్.